వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనా భీరామ్. ముందుగా ముఖ్యాంశాలు. జనగామ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. రైతులు ఇంటి వద్దనే ధాన్యాన్ని ఆరబెట్టుకొని రావాలని కోరిన కలెక్టర్. మానవతను చాటుకున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత సాజిద్ ఖాన్. సొంత డబ్బులతో రిమ్స్ ఆసుపత్రిలో కుర్చీల ఏర్పాటు. కరీంనగర్ ఆర్టీసీ ఆసుపత్రిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్. టీకా మొదటి డోసు తీసుకున్న మంత్రి గంగుల కమలాకర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు. ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నేత సాజిద్ ఖాన్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో తై బజార్ వేలంపాట. మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందన్న సర్పంచ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ మానవతను చాటుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తన వంతు చేయూతనిచ్చారు. రిమ్స్ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కోసం వచ్చే వృద్ధులు, గర్భిణులు, వికలాంగులు, చిన్నపిల్లల సౌకర్యార్థం సొంత డబ్బులు వెచ్చించి కుర్చీలు తెప్పించారు. ఈ నేపథ్యంలో స్థానికులతో పాటు ప్రతి ఒక్కరూ ఆయనపై ప్రశంసల జల్లులు కురిపించుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కరోనా టీకాలు వేస్తున్నారు. ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, మోహినికుంట, మద్దికుంట, ఆవునూర్ గ్రామాల్లోని ప్రభుత్వ వైద్య అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తల ఆధ్వర్యంలో టీకాలు వేస్తున్నారు. ఈ కేంద్రాలను కరోనా టీకా కార్యక్రమం నిర్వహణ అధికారి శ్రీరాములు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం సర్పంచ్ వనజా గోపాలరావు మాట్లాడుతూ గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్య సాధనతో ముందుకు సాగుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శరత్రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మండల వైద్యాధికారి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక వెహికల్ లాగా ఏదైనా పెట్టేసి ఆటోని పెట్టేసి మోటివేట్ చేస్తూ ఉండండి. ప్రోగ్రామ్ ఆఫీసర్ ఈరోజు నుంచి ఒక వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉండే 45 సంవత్సరాలు దాటిన అందరికి కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ చేయాలనే మిషన్ మోడ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మొదటి రోజు మోయిన్కుంట విలేజ్, ఈ పోతుగల్ పిఎస్సి పరిధిలోని విలేజ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సర్పంచ్ గారు మరియు రైతు బంధు అధ్యక్షులు గారు మరియు మెడికల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రజలు కూడా చాలా అనుకూలంగా చాలామంది కూడా వ్యాక్సినేషన్ సెంటర్కు రావడం జరిగింది.
కరీంనగర్ ఆర్టీసీ వర్క్షాప్ ఆసుపత్రిలోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్యులను ఆరా తీశారు. అనంతరం టీకా మొదటి డోసును తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్పై అపోహ చెందవద్దన్నారు. టీకా 100% సురక్షితమైందే అన్నారు. టీకా తీసుకున్నప్పటికీ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్పారు. అప్పుడే పూర్తిగా కరోనా నుంచి రక్షణ పొందుతారని చెప్పేసి ఆయన అన్నారు. నారాయణపేట జిల్లా మరికెల్ మండల పరిధిలోని తిలేర్ సొసైటీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ వద్ద వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. దీనిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సహకార సంఘం సొసైటీ చైర్మన్ రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ రైతులు రాళ్లు లేని వడ్లను తీసుకురావాలని రైతులకు సూచించారు. ఏ గ్రేడ్ వడ్లను 1860కి కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మరికెల్ మండల వైసీపీ నేత రవికుమార్ యాదవ్, చింతకుంట సర్పంచ్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా వారు ఎవరైతే కొనుగోలు కేంద్రాల్లో గ్రామాల్లో అయితే వస్తారో అక్కడ వడ్లకు తాళ్ళు లేకుండా, తర్వాత రాళ్ళు లేకుండా, తర్వాత మాయిశ్చరైజర్ మంచిగా వచ్చేటట్లు చేసుకొని వడ్లు తీసుకొని వస్తే మనము వాళ్ళందరికీ కూడా సేవ చేయడానికి కోసం మా సొసైటీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా రైతులకు డబ్బులు కూడా వారం 10 రోజుల లోపల డబ్బులు వస్తాయి. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడకుండా తడిసిన ధాన్యాలను కూడా తీసుకుంటాము. కాకపోతే ఏంటంటే మాయిశ్చర్ మాత్రం కంపల్సరీ రావాలి. కాబట్టి రైతులందరూ టోకన్ సిస్టమ్ ద్వారా తీసుకొని అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, ప్రతి గ్రామం లోపల వస్తారు. వాళ్ళు ఎవరైతే ముందుగా వచ్చిన వాళ్ళకు ముందుగా టోకన్లు ఇచ్చేసి ఈ యొక్క విధానాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేటు చెప్పాలి. 18 రేటు, సెకండ్ గ్రేడ్ వచ్చేసి 1868. ఈ రెండే ఉంటాయి. సన్న ఓట్లు, దొడ్డు ఓట్లు అని కాదు, ఏ గ్రేడు బి గ్రేడ్ అని రెండే ఉంటాయి. కాబట్టి రైతులందరూ గమనించుకొని తాళ్ళు లేకుండా మాయిశ్చరైజర్ చూసుకొని చేసుకుంటే సన్నది దొడ్డు అనే రకం కాదు. గవర్నమెంట్ అన్ని రకాలుగా ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తతోనే మంచి ఓట్లు. జిల్లా కలెక్టర్ నిఖిల జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య పెరిగిందన్నారు. ఈ సంఖ్య ఇప్పుడు 183కు చేరుకుందన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ లావాదేవీలు చేసుకోవాలన్నారు. ఈసారి ప్రభుత్వం 2.83 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. అందువల్ల రైతులు ఇంటి వద్దనే ధాన్యాన్ని ఆరబెట్టుకొని రావాలని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయసిద్ధి లింగం, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.
ఇప్పుడు జిల్లాలో 193 సెంటర్లు అనేది ఈసారి మనకి ఇవ్వడం జరిగింది. పోయిన యాసంగిలో 183 సెంటర్లు మాత్రమే ఉండే, ఇంకో 10 పెంచి రైతుల సౌకర్యార్థం కోవిడ్ దృష్ట్యా కూడా ఎవరు కూడా ఒక దగ్గర గుమ్మిగూడొద్దు, వాళ్ళ ఊర్లలోనే వాళ్ళు అమ్ముకోవాలి అన్న ఉద్దేశంతో మన సీఎం గారు మరియు మన సిఎస్ గారి ఆదేశాలతో సెంటర్లను కూడా పెంచడం జరిగింది. అండ్ పోయిన యాసంగికి చూస్తే ఈసారి ఇంకో 10 సెంటర్లు మనం పెంచాము. సో ఇప్పుడు మనకి 2,86,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకి ప్రణాళిక అనేది వేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టు న్యూ అండ్ ఓల్డ్ గన్నీస్ అనేది ప్రొక్యూర్ చేసుకొని సెంటర్లన్నిటికీ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని సెంటర్ ఇన్ఛార్జెస్కి కోవిడ్ నిబంధనలు పాటించమని స్ట్రిక్ట్ గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. రైతులందరికీ నాది ఒకటే విజ్ఞప్తి, FAQ ప్యాడీ దయచేసి మీ ఇంటి దగ్గరే ఆరబెట్టుకొని తీసుకుని రండి, సెంటర్ల దగ్గర దయచేసి గుమ్మిగూడొద్దు. వచ్చిన వాళ్ళందరూ కూడా మాస్క్ ధరించాలి, దూరం నిలబడాలి, హమాలీలతో సహా అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ అనేది పాటించాలి. ఇప్పుడు 2వ వేవ్ కరోనాది చాలా సీరియస్గా ఉన్న దృష్ట్యా అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అమ్ముకోలు మరియు కొనుగోలు చేయాలని కోరుకుంటూ నమస్కారం. ఇప్పుడు జిల్లాలో 193 సెంటర్లు అనేది ఈసారి మనకి ఇవ్వడం జరిగింది. పోయిన యాసంగిలో 183 సెంటర్లు మాత్రమే ఉండే, ఇంకో 10 పెంచి రైతుల సౌకర్యార్థం కోవిడ్ దృష్ట్యా కూడా ఎవరు కూడా ఒక దగ్గర గుమ్మిగూడొద్దు, వాళ్ళ ఊర్లలోనే వాళ్ళు అమ్ముకోవాలి అన్న ఉద్దేశంతో మన సీఎం గారు మరియు మన సిఎస్ గారి ఆదేశాలతో సెంటర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ సుమతి పాలవర్గం ఈవో బాలకిషన్ ఆధ్వర్యంలో తాయ్ బజార్ వేలంపాట నిర్వహించారు. మొత్తం 6 పోటీ పడగా మండల కేంద్రానికి చెందిన మీసా శంకర్ టెండర్ను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుమతి మాట్లాడుతూ తాయ్ బజార్ వేలంపాటకి సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇది మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో రికార్డ్ అసిస్టెంట్ భిక్షపతి, మండల కోఆప్షన్ సభ్యురాలు పాప, ఎంపీటీసీ రాజు, సతీష్, రాములు, కిషన్, శ్రీనివాస్, బాలయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆరుగురు పోటీ పడడం జరిగింది. దానిలో భాగంగా మన శంకర్ గారు 3,77,000 పాట పాడుకోవడం జరిగింది. దాని ప్రకారం ఆయనకి టెండర్ ఇవ్వడం జరిగింది. దీన్ని మన రేపటి నుండే అమల్లోకి వస్తుంది. రేపటి నుండి మళ్ళీ మార్చి 30 వరకు మాత్రమే కొనసాగుతుంది. దీనికి నిబంధనల ప్రకారం డబ్బులు కట్టి ఆయనే సంతకం చేసుకొని రేపటి నుండి నిబంధనల ప్రకారం రసీదులు బుక్కులు తయారు చేసుకొని రైతులు చేసుకొని గ్రామ పంచాయతీ పెట్టడానికి తీర్మానం కాబట్టి వారిని దయచేసి దాన్ని కూరగాయల వల్ల కూడా ఒక నిబంధన ప్రకారము ఎక్కడ కూర్చునేటట్టు అక్కడ కూర్చునేటి చేయాలని వేలం వేయడం జరిగింది. ఇట్టి బహిరంగ వేలంలో గౌరవ శంకర్ గారు గరిష్టంగా 3,77,000 రూపాయలకు వేలం కూడా దక్కించుకున్నారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ దీంతో పాటుగా మనకు కోవిడ్ నిబంధనలకు సంబంధించి వాళ్ళు కోవిడ్ కూరగాయల వ్యాపారస్తులకు సంబంధించి వాళ్ళు చెప్పుకుంటూ వాళ్లకు కోవిడ్ నిబంధన పాటిస్తూ దూరంగా కూర్చునేట్టు మాస్క్ ధరిస్తూ చెప్పమని చెప్పి శంకర్ గారు తెలియజేస్తున్నారు. ఈరోజు మన ముస్తాబాద్ గ్రామ పంచాయతీ ఐబాబాద్ వేలము వేయడం జరిగింది. అందులో ముస్తాబాద్ సభ్యులను 4 వేలంలో 3,37,000 రూపాయలు కట్టించుకోవడం జరిగింది. దీన్ని మన ముస్తాబాద్లో ప్రతి బిజినెస్ వాళ్ళు మరియు ట్రాన్స్పోర్ట్ వారు కూడా మాకు సహకరించి మాకు మా ఐబాబాద్ వసూలుకి సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని నేను ఒక ఉపాధి నిమిత్తంగా ఈ యొక్క టెండర్లో పాల్గొంటున్నాను. దీనివల్ల ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎవరికైనా బాధపడకుండా మరియు పాలక వర్గము సర్పంచ్ ఈఓ గారు వీరు
అందరూ కూడా నాకు సహకరించి నాకు ఈ యొక్క వేలంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మసూద్ చౌక్లో బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షాజిద్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ సేవలు మెచ్చుకోదగినవన్నారు. 8 ఏళ్లుగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. కరోనా సమయంలో అన్నదానం చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు నగేష్, రాహుల్, చంద్రాల, నందు షిండే తదితరులు పాల్గొన్నారు. बेस्ट फ्रेंड्स वेलफेयर सोसाइटी की तरफ से चलीवेंद्रम ड्रिंकिंग वाटर का आगाज़ किया गया। प्रदीप भाई यहाँ पे 14 साल से हम ये है बिला मज़हब कई सालों से किसी की तदफीन करना हो, तदफीन का मतलब तेलुगु में अंत्यक्रियालु बोलते हैं, कोई बहुत खट्टी बोलते हैं। कई लोगों के चाहे मुस्लिम्स हो या नॉन मुस्लिम्स हो सभी से सबकी तदफीन करा रहे, गरीब लोग, अननोन बॉडीज कोई भी रहे थे। और एक काम से बड़ा काम ब्लड डोनेशन, और साथ में आधी रात को जिसको भी ब्लड की ज़रूरत पड़ी है सोसाइटी मदद करी, बहुत काबिल कबूल सोसाइटी है। और कई सालों से गरीब लोग लॉकडाउन में भी कई काम किए। గంభీరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టును ఆ పార్టీ మండల శాఖ ఖండించింది. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు గంటా అశోక్ మాట్లాడుతూ ఎగువ మానేరులోకి 9వ ప్యాకేజీని పక్కన పెట్టిన 11వ ప్యాకేజీ ద్వారా నింపడం వలన ఎంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ముందస్తు అరెస్టులు సరికాదన్నారు. కార్యకర్తలందరినీ ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఇటు అరెస్ట్ను బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పూర్తిగా ఖండించడం జరుగుతుంది. అయ్యా కేటీఆర్ గారు, మీరు అభివృద్ధి కనుక చేసినట్టయితే ప్రతిపక్ష నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా మీరు నింపినటువంటి అప్పర్ మానేర్లో ఏవైతే వాటర్ ఉన్నాయో 9వ ప్యాకేజీ ద్వారా నింపినట్టే కనుక అయితే, మరి అదేవిధంగా ఒక 2 నెలల 3 నెలల ముందు కనుక నింపినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలు అందరూ సంతోషిస్తారు. మరి అట్లా కాకుండా కేవలం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలో భాగంగా ఇటు మానేరును పెద్ద ఎత్తున రూపాయలు ఖర్చు చేసి 11వ ప్యాకేజీ ద్వారా నింపడం జరిగింది. ఇటు విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో ఇట్టి అరెస్టులను పూర్తిగా ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం, ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తామని సందర్భంగా తెలియజేయడం. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల బీజేపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను టీఎస్యు జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారి గొంతు నొక్కడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సహాయ కార్యదర్శి నరేష్, టీఎస్యు జిల్లా అధ్యక్షులు మహేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు అజయ్, బీజేపీ మండల అధ్యక్షులు గంటా అశోక్ ప్రసాద్ రెడ్డి, కోడే రమేష్, కృష్ణకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలో యువతను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారని సభాముఖంగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఎలక్షన్లో గెలిచిన మా స్థానిక అసెంబ్లీలో గెలిచినటువంటి కేటీఆర్ గారు మా స్థానిక సమస్యలపైన, నిరుద్యోగ సమస్యలపైన ఈరోజు అడిగితే అక్రమంగా అరెస్టు చేయడం ఏంటి, ఇది సిగ్గుచేటుగా మేము
భావిస్తూ ఉన్నాం. ఒకటేంటంటే ఈరోజు మన స్థానిక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వట్టిమల్ల గ్రామంలో ఒక నిరుద్యోగి చనిపోతే పరామర్శించడానికి నీకు సమయం లేదా, ఈరోజు ఇతర కార్యక్రమాలకు సమయం ఉన్నదా అని ఈ సభాముఖంగా మేము అడుగుతూ ఉన్నాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగికి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా ఆదుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ముస్తాబాద్ మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం అనేక సార్లు మేము మొరపెట్టుకున్న ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గుచేటు. భవిష్యత్తులో యువతనందరినీ కలుపుకొని స్థానిక సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. మరోసారి మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం కాదు, అడగడానికి అవకాశం కల్పించాలని మేము కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అర్ధరాత్రిని లెక్క చేయకుండా ఒక మినిస్టర్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఒక ప్రశ్నిస్తే గొంతుకలను నొక్కే విధంగా చేస్తుంది కేటీఆర్ గారు. నిధులు నియామకాలని ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే యువకులు ముందుండి ప్రాణత్యాగాలు చేసి ఈరోజు ప్రాణత్యాగాలు చేసి బంగారు తెలంగాణ సాధించుకున్న టైంలో ఈరోజు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు అనగదొక్కాలనే ఉద్దేశంతో కేటీఆర్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు గతంలో అధికారంలో అయినప్పుడు మన కేటీఆర్ గారు దాదాపు 2009 ఫస్ట్ టైం గెలిచిన టైంలో సందర్భం చెప్పడం జరిగింది. ముస్తాబాద్ మండలానికి డిగ్రీ కాలేజ్ అనౌన్స్ చేసిరు. ఇంతవరకు కూడా దానికి కార్యాచరణ జరగకపోవడం వల్ల మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రతిసారి మహారాష్ట్రలో ఓ రైల్వే ఉద్యోగి సాహసం చేశాడు. రైల్వే ప్లాట్ఫామ్పై ఓ చిన్నారి తమ తల్లితో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. అంతలోనే అదుపు తప్పి ఆ చిన్నారి రైలు పట్టాలపై పడ్డాడు. ఆ సమయంలోనే అటు నుంచి పట్టాలపై రైలు వేగంగా దూసుకొస్తుంది. దీన్ని గమనించిన రైల్వే ఉద్యోగి ఏమాత్రం ఆలోచించకుండా చిన్నారి వైపు పరుగులు పెట్టారు. రైలు కూడా అదే వేగంతో ముందుకు వస్తుంది. రెప్పపాటులో ఆ చిన్నారిని రైల్వే ఉద్యోగి పట్టాలపై నుంచి ప్లాట్ఫామ్ పైకి పడేశాడు. తాను కూడా పైకెక్కాడు. దీంతో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన ముంబై డివిజన్లోని వాంగాని రైల్వే స్టేషన్లోని 2వ ప్లాట్ఫామ్పై చోటు చేసుకుంది. రైల్వే ఉద్యోగిని మయూర్ షెల్కేగా గుర్తించారు. చిన్నారి ప్రాణాలు కాపాడిన రైల్వే ఉద్యోగిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రైల్వే ఉన్నతాధికారులు అతన్ని అభినందించారు.
బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జనగామ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. రైతులు ఇంటి వద్దనే ధాన్యాన్ని ఆరబెట్టుకొని రావాలని కోరిన కలెక్టర్. మానవతను చాటుకున్న ఆదిలాబాద్ కాంగ్రెస్ నేత సాజిద్ ఖాన్. సొంత డబ్బులతో రిమ్స్ ఆసుపత్రిలో కుర్చీల ఏర్పాటు. కరీంనగర్ ఆర్టీసీ ఆసుపత్రిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్. టీకా మొదటి డోసు తీసుకున్న మంత్రి గంగుల కమలాకర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు. ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ నేత సాజిద్ ఖాన్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో తై బజార్ వేలంపాట. మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందన్న సర్పంచ్. ఇవి బులెటిన్ వివరాలు. స్టేట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాహితం. గమనిక, అందరూ మాస్కులు ధరించండి, కరోనా నుంచి కాపాడుకోండి. నమస్కారం.